శ్రీమద్భగవద్గీత ధ్యానం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి. భగవంతుడైన నారాయణుని చేత స్వయంగా ప్రార్థునికి బోధింపబడి పురాణముని వ్యాసుని చేత మహాభారత మధ్యంలో కూర్చబడి అద్వైతమనే వర్షాన్ని కురిపిస్తూ భవద్వేషిణి అయి 18 అధ్యాయాలతో శోభించే భగవద్గీతామాత, నిన్ను నేను నిత్యము అనుసంధానం చేస్తాను. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధి పుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीप. విచ్చుకున్న తామర పూరేకుల వంటి నేత్రాలతో విశాల హృదయుడవైన ఓ వ్యాస మహర్షి, నీకు నమస్కారం. భారతమనే నూనెతో జ్ఞానమనే దీపం నీ చేత వెలిగింపబడింది. ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైకపానయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఆర్తితో శరణు వేడిన వారి పాలిట పారిజాతమై ఒక చేతిలో మునికోలను పట్టుకొని జ్ఞానముద్రుడై గీతామృతాన్ని పితికిన శ్రీకృష్ణునికి నమస్కారం. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందన పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులు గోవులు, పాలు పితికినవాడు గోపాలనందనుడు, లేగదూడ అర్జునుడు, పానము చేయువారు సద్బుద్ధి కలవారు, గొప్పదైన గీతామృతమే క్షీరము. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవుని కుమారుడు, కంస చానూరులను చంపినవాడు, దేవకీదేవికి దివ్యానందాన్ని ప్రసాదించినవాడు, జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణదేవునికి ప్రణామాలు. భీష్మద్రోణతటా జయద్రథజలా గాంధారనీలోత్పలా శల్యగ్రాహవతి కృపేణ వహనీ కర్ణేన వేలాకులా అశ్వత్థామ వికర్ణ ఘోరమకరా దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవైరననదీ కైవర్తక కేశవః. భీష్మ ద్రోణులను తీరాలుగా కలది, జయద్రథుని జలముగా కలది, శకునుని నల్ల కలువగా కలది, శల్యుని సొరచేపగా కలిగినది, కృపాచార్యుడనే జల ప్రవాహ వేగం కలిగి, కర్ణుడనే అలలతో కూడి, అశ్వత్థామ వికర్ణులనే భయంకరమైన మొసళ్లతో నిండి, దుర్యోధనుడు అనే సుడిగుండాలు కల ఆ సమర నదిని శ్రీకృష్ణుడు నావికుడయ్యి పాండవుల చేత దాటించాడు. పారాశర్య వచః సరోజమమలం గీతాత్తగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాబోధితం.
లోకే సజ్జన షట్పదైరహరహ పేపీయమానం ముదా భూయాద్ భారత పంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే. వ్యాస ప్రబోధము అనే సరోవరమున పుట్టినది, గీతార్థము అనే మధురమైన సుగంధము కలది, వివిధములైన కథలను కేసరములుగా కలది, హరికథ సందేశములతో ప్రఫుల్లమైనది. ఈ ప్రపంచమున బుధజనులు అనడి తుమ్మెదల చేత ప్రతిదినము ఆనందముగా ఆస్వాదింపబడుచున్నది. కలి దోషములను పోగొట్టున్నది, నిర్దోషమైనది అయిన మహాభారత కమలము మాకు శ్రేయస్సును ప్రసాదించుగాక. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. ఎవరి కృప మూగవాన్ని మాటకారిగా చేస్తుందో, కుంటివాన్ని పర్వతాలను లంఘించేటట్లు చేస్తుందో, అట్టి ఆనంద స్వరూపుడైన ఆ మాధవునికి నేను నమస్కరిస్తున్నాను. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుత స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతన విదుఃసురా సురగణాః దేవాయ తస్మై నమః. ఎవరిని బ్రహ్మ, వరుణ, ఇంద్ర, రుద్ర, మరుత్తులు దివ్య స్తోత్రాలతో స్తుతిస్తున్నారో, ఎవరిని సామవేద గాయకులు అంగ పద క్రమ ఉపనిషత్తులలో కూడి ఎవరిని కీర్తిస్తున్నారో, పరమయోగులు ధ్యానములో పరమాత్మయందు లగ్నమైన మనస్సుతో ఎవరి వైపు చూస్తున్నారో, దేవాసురులు సైతము ఎవరి స్వరూపమును తెలుసుకోలేకపోతున్నారో అట్టి ఆ దేవదేవునికి ప్రణామములు. శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయము అర్జున విషాదయోగం. ధృతరాష్ట్రౌవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవచ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు సంజయునితో ఇలా అంటున్నాడు: ఓ సంజయ, యుద్ధం చేయాలని మా వాళ్ళు పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి చేరారు కదా, అక్కడ వాళ్ళు ఏం చేశారు? పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్యమహతీం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. దుర్యోధనుడు ద్రోణాచార్యుని సమీపించి ఇలా అంటున్నాడు: ఆచార్య, పాండవుల సైన్యము ఎంత గొప్ప వ్యూహంతో నిలబడి ఉందో చూడండి. దానిని నిర్మించింది మీ ప్రియ శిష్యుడు ద్రుపదుని కొడుకు అయిన ధృష్టద్యుమ్నుడు. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అంటున్నాడు: ఓ అచ్యుత, దయచేసి నా రథాన్ని 2 సైన్యాల మధ్యకు తీసుకువెళ్ళుము. ఈ మహాపోరాటంలో, ఈ రణరంగంలో నేను ఎవరెవరితో యుద్ధం చేయాలి, ఎవరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారో నేను చూడాలి. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖంచ పరిశిష్యతి వేపదుచ్చ శరీరే మే రోమహర్ష జాయతే. అర్జునుడు కృష్ణునితో ఇలా అంటున్నాడు: ఓ కృష్ణ, యుద్ధానికి బారులు తీరిన ఒకరినొకరు చంపుకోవడానికి పూనుకుంటున్న
నా బంధువులను చూసి నా అవయవాలు పట్టుతప్పుతున్నాయి. నా నోరు ఎండిపోతున్నది. నా శరీరంలో దడపుడుతుంది. గగురుపాటు కలుగుతుంది. నా శరీరమంతా వణుకుతున్నది. నా వెంట్రుకలు నిక్కబడుచుకుంటున్నాయి. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదైహతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. నా విల్లు గాంధీవం చేజారిపోతున్నది. నా చర్మమంతా మండిపోతున్నది. నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది. ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. ఓ శ్రీకృష్ణ, అంతటా అశుభ శకునములే కనబడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవడం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకపోతున్నాను. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఓ శ్రీకృష్ణ, నేను విజయాన్ని కోరుకోవడం లేదు, రాజ్యాన్ని ఆశించడం లేదు, సుఖాలకు ఆరాటపడడం లేదు. హే గోవింద, రాజ్యం వల్ల కానీ భోగాల వల్ల కానీ మాకు ఒరిగేదేముంది? ఈ బ్రతుకే నిరర్థకమనిపిస్తుంది. ఏషామర్తే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తయిమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. మనం ఎవరి కోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కానీ సుఖాల వలన కానీ ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది? శ్రీకృష్ణ. ప్రథమోధ్యాయం సమాప్తం. శ్రీమద్భగవద్గీత ద్వితీయాధ్యాయము సాంఖ్యయోగము. శ్రీభగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవానుడు అర్జునునితో ఇలా అంటున్నాడు: ఓ ప్రియమైన అర్జున, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్తభ్రాంతి నీకు ఎలా దాపురించింది? ఇది గౌరవనీయ వ్యక్తికి తగినది కాదు. ఇది ఉత్తమ లోకాలకు దారి తీసేది కాదు, అపకీర్తి పాలు చేస్తుంది. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఓ పార్థ, ఈ యొక్క పౌరుషహీనత్వానికి లోను కావడం నీకు తగదు. ఓ శత్రువులను జయించేవాడా, ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి సిద్ధం కమ్ము. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోషత్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసో నగతాసోంచ నానుశోచంతి పండితాః. ఓ అర్జున, నీవు ప్రజ్ఞావంతుని వలె మాట్లాడుతున్నావు, కానీ శోకింపకూడని దానికోసం శోకిస్తున్నావు. చనిపోయిన వారి గురించి కానీ బ్రతికున్న వారి గురించి కానీ పండితులైన వారు శోకింపరు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ఓ అర్జున, ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము, యవ్వనము, ముసలితనముల గుండా సాగిపోతుందో అదేవిధంగా మరణ సమయంలో జీవాత్మ మరి ఒక దేహంలోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమున భ్రమకు లోనవ్వరు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం
వినాశమవ్యయస్యాస్య నక్కచ్చిత్ కర్తుమర్హతి. ఈ జగత్తంతా ఏదైతే వ్యాపించి ఉందో అది నాశనం చేయబడలేనిదని తెలుసుకో. ఎవ్వరూ దానిని నాశనం చేయలేరు. నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు పుట్టుక లేదు, మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి ఇక ముందు అంతమైపోయేది కాదు. ఆత్మ జన్మలేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది మరియు వయోరహితమైనది. శరీరం నశించిపోయినప్పటికీ ఆత్మ నశించదు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. ఎలాగైతే మానవుడు చిరిగిపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరిస్తాడో అదేవిధంగా మరణ సమయంలో జీవాత్మ పాత శరీరమును విడిచిపెట్టి కొత్త శరీరమును స్వీకరిస్తుంది. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఓ అర్జున, ఈ ఆత్మను ఆయుధములు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండిపోనున్నట్లు చేయలేదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఓ అర్జున, పుట్టిన వారికి మరణం తప్పదు మరియు మరణించిన వారికి మరలా పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నీవు శోకింపవద్దు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఓ కౌంతేయ, యుద్ధంలో మరణిస్తే స్వర్గాన్ని పొందుతావు. జయించావా ఈ భూమండలాన్ని పాలిస్తావు. ఏదైనా రాని నిశ్చయమైన భావంతో లేచి నిలబడు, యుద్ధానికి సిద్ధం కా. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంఘోస్త్వకర్మణి. శాస్త్రభీత కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కానీ ఆ కర్మ ఫలములపైన నీకు హక్కు లేదు. నీవే కర్మ ఫలమునకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు. మరి చేయవలసిన కర్మలు మానుకోవాలని చూడకు. దుఃఖేషు అనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖముల నడుమ కలత చెందని వ్యక్తి, సుఖముల కోసం ప్రాకులాడని వ్యక్తి, మమకారము, భయము మరియు క్రోధము విడిచిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడైన ముని అని అంటారు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియానింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాబేలు దాని అంగములను తన పైచిప్పలోనికి ఉపసంహరించుకున్నట్లుగా ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనుకకు మరల్చగలిగిన వాడు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగును. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారము, ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి కోరికలను కలుగజేస్తుంది.
మరియు కోరికల నుండి క్రోధము ఉద్భవిస్తుంది. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపం అనేది విచక్షణారాహిత్యానికి దారితీస్తుంది. అది స్మృతిభ్రమని కలుగజేస్తుంది. స్మృతిభ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమవుతాడు. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్, ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. రాగద్వేషాలు లేకుండా చూసుకోవాలి, ఇంద్రియాలను వశపరుచుకోవాలి, మనసును స్వాధీనపరుచుకోవాలి. అలాంటి వాడు విషయాల మధ్య చరిస్తున్నా ప్రశాంతంగానే ఉంటాడు. విహాయ కామాన్యః సర్వాన్ పుమ్మాం చరతి నిస్పృహః, నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి మరియు అత్యాశ లేకుండా, నేను నాది అన్న భావన లేకుండా మరియు అహంకార రహితంగా ఉంటారో అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది. ఏషా బ్రహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి, స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. ఓ పార్థ, జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే, ఒకసారి జ్ఞానోదయం కలిగిన తర్వాత ఇక మళ్ళీ అది మాయలో పడదు. మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగం. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ, జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఓ పాపరహితుడా, భగవత్ ప్రాప్తికి కలిగినటువంటి 2 మార్గములు ఇంతకు పూర్వమే నాచే చెప్పబడినవి. ధ్యాననిష్ఠయందు ఆసక్తి కలిగిన వారికి జ్ఞాన మార్గము, కర్మల పట్ల ఆసక్తి కలవారికి కర్మ మార్గము. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాధన్న సంభవః, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి మరియు వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది. యజ్ఞములు చేయడం వలన వర్షాలు కురుస్తాయి. యజ్ఞం నిర్దేశింపబడిన కర్తవ్యముల అనగా విహిత కర్మల ఆచరణ వల్లే సాధ్యమవుతుంది. కర్మనైవ హి సంసిద్ధి మాస్థితా జనకాదయః, లోకసంగ్రహమేవాపి సంపశ్య కర్తుమర్హసి. తమ ధర్మములను విహిత కర్మలను నిర్వహించడం ద్వారానే జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందారు కదా. ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపడానికి నీవు కూడా నీ కర్తవ్య నిర్వహణ చెయ్యాలి. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః, సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు. వారు నెలకొల్పిన ప్రమాణాన్నే ప్రపంచమంతా అనుసరిస్తారు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస, నిరాశీ నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వర. సమస్త కర్మలను వివేక బుద్ధితో నా యందు సమర్పించు. ఆశను విడిచిపెట్టి మమతను వదిలిపెట్టి దుఃఖానికి దూరమై యుద్ధంలో పోరాడు.
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. చక్కగా ఆచరింపబడిన పరధర్మం కన్నా గుణం లేనిదైన స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణలో మరణం సంభవించినా మంచిదే. పరధర్మం భయంకరము, ప్రమాదకరము, ఆచరింపకూడనిది. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. రజోగుణం నుండి ఉత్పన్నమైనదే కామం. అది తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది. దీనికి తృప్తి లేదు. మహాపాపాలకు కూడా ఈ కామమే కారణం. ఈ కామాన్ని, క్రోధాన్ని నాశనం చేసే శత్రువు అని తెలుసుకో. ధూమేనా వ్రియతే వహ్ని యథాధర్షో మలేన చ యతోల్భేనావృతో గర్భ తథా తేనేధమావృతం. నిప్పు పొగచే కప్పబడినట్లుగా, అద్దం దుమ్ముచే మసకబారినట్లుగా, మావి చేత గర్భమందు శిశువు ఆచ్ఛాదింపబడ్డట్లుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కామము చేత కప్పివేయబడుతుంది. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. అర్జున, కామము ఎన్నటికీ తీరనిది, అగ్నిలాగా తృప్తి చెందనిది, ఆశారూపమైనది. జ్ఞానికి నిత్య శత్రువు. కామంతోనే జ్ఞానం కప్పబడి ఉంది. ఇంద్రియాని మనోబుద్ధిర్ స్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. కామానికి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి నివాస స్థానాలు. వీటి ద్వారా కామం జ్ఞానాన్ని కప్పి జీవునికి మోహాన్ని కలిగిస్తుంది. తస్మాత్ త్వమింద్రియాణ్యాధౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. కాబట్టి ఓ భరతశ్రేష్ఠుడా, మొదట ఇంద్రియములను నియంత్రణలోనికి తెచ్చుకో. జ్ఞాన విజ్ఞానములను నశింపజేసే ఈ పరమ పాపిష్టి కామము అనే శత్రువును నిర్మూలించు. ఇంద్రియాని పరాన్యాహో ఇంద్రియేభ్య పరం మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సా. స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి, ఇంద్రియముల కన్నా మనస్సు ఉన్నతమైనది, మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి, బుద్ధి కన్నా ఉన్నతమైనది ఆత్మ. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సస్తంభ్యాత్మానమాత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. అర్జున, ఈ విధంగా ఆత్మను బుద్ధి కంటే శ్రేష్టమైనదిగా తెలుసుకో. బుద్ధి చేత మనసును నిగ్రహించు. ఈ కామ శత్రువును జయించుట సుసాధ్యం కాదు. దీనిని ఎలాగైనా జయించు. 3వ అధ్యాయము శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగం. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఓ అర్జున, మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడిచిపోయాయి. నీవు వాటిని మరిచిపోయావు, కానీ అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ అర్జున, ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణిస్తుందో, అధర్మము ప్రబలుతుందో, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృష్టించుకుంటాను.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తాను. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. నన్ను ఆశ్రయించిన చాలామంది జ్ఞానమనే తపస్సు చేత పవిత్రులై నా స్వరూపాన్ని పొంది తరించారు. వారు రాగము, భయము, క్రోధము లేనివారై నేనే సర్వం అనుకొని నా దివ్య ప్రేమను పొందారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశా. ఓ పార్థ, ఎవరు నన్ను ఎలా సేవిస్తే నేను వారికి ఆ విధంగానే అనుగ్రహిస్తాను. తెలిసినా తెలియకపోయినా అందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. జనుల గుణ కర్మల ఆధారంగా 4 రకాల వృత్తి ధర్మములు నా చేత సృష్టించబడ్డాయి. ఈ వ్యవస్థకు నేనే సృష్టికర్త అయినా నన్ను అకర్తగా మరియు సనాతనునిగా తెలుసుకొనుము. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మ, వికర్మ, అకర్మ, చేయవలసిన కర్మ, చేయకూడని కర్మ, కర్మరహిత స్థితి. నీవు ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. వీటి గురించి యథార్థం నిగూఢమైనది, అర్థం చేసుకోవడానికి క్లిష్టమైనది. యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. ఎవరి సమస్త కర్మలు భౌతిక సుఖాల కోరికలకు అతీతంగా ఉంటాయో, ఎవరి సమస్త కర్మలు జ్ఞానమనే అగ్నిలో దహించబడ్డాయో అట్టివారు జ్ఞానోదయమైన మునులచే పండితులు అనబడతారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అర్పణము బ్రహ్మము, హవిస్సు బ్రహ్మము. బ్రహ్మమనే అగ్నిలో బ్రహ్మరూపుడైన యజమాని చేసే హోమము కూడా బ్రహ్మమే. సర్వము బ్రహ్మమే అనే భావనతో హోమము చేయువాడు పొందే ఫలము కూడా బ్రహ్మమే. సర్వానింద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమ యోగాగ్నౌ జౌహతి జ్ఞానదీపితే. కొందరు జ్ఞానముచే ప్రేరణ నుండి తమ ఇంద్రియ క్రియాకలాపాల అన్నిటినీ, తమ ప్రాణశక్తిని కూడా నిగ్రహించిన మనస్సు యొక్క అగ్నిలో సమర్పిస్తారు. శ్రేయాన్ ద్రవ్యం మయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞపరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ పార్థ, యాంత్రికముగా ద్రవ్యముతో చేసే యజ్ఞం కన్నా జ్ఞానంతో చేసే యజ్ఞము ఎంతో శ్రేష్టమైనది. ఏది ఏమైనా అన్ని యజ్ఞ కర్మలు జ్ఞానమునందే పరిసమాప్తమగును. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఈ లోకంలో దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్రమునర్చేది వేరే ఏమీ లేదు. చాలా కాలం యోగ సాధనతో అంతఃకరణ శుద్ధి సాధించిన తరువాత కాలక్రమంలో ఈ జ్ఞానం సాధకుని హృదయంలో పొందబడుతుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం
తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేనాధిగచ్చతి. గాఢమైన శ్రద్ధ విశ్వాసాలు కలవారు, మనో ఇంద్రియ నిగ్రహం కలవారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో వారు అతి త్వరగా శాశ్వతమైన పరమశాంతిని పొందుతారు. అగ్నచ్చ శ్రద్ధధానచ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నపరో నసుఖం సంశయాత్మనః. జ్ఞానము విశ్వాసము రెండూ లేనివారు, అనుమానం పడే స్వభావం కలవారు పతనమైపోతారు. శాశ్వత విశ్వాసము లేక సందేహించే వారికి ఈ లోకంలో పరలోకంలో కూడా సుఖం ఉండదు. 4వ అధ్యాయము శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగచ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాస కర్మయోగో విశిష్యతే. భగవానుడు ఇలా అంటున్నాడు, కర్మ సన్యాస మార్గము కర్మయోగ మార్గము రెండు సర్వోన్నత లక్ష్యం వైపు దారితీస్తాయి. కానీ కర్మయోగం అనేది కర్మ సన్యాసము కంటే శ్రేష్టమైనది. జ్ఞేయస నిత్య సన్యాసి యో నద్వేష్టి నకాంక్షతి నిర్ద్వందో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. దేనిని ద్వేషింపక దేనిని ఆశించక ఉన్న కర్మయోగులను నిత్య సన్యాసులుగా తెలుసుకునవలెను. అన్ని రకాల ద్వంద్వములకు అతీతముగా ఉండి వారు భౌతిక బంధాల నుండి సునాయాసంగా విముక్తులవుతారు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి య లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభస. సమస్త మమకార ఆసక్తులు త్యజించి భగవంతునికే తమ అన్ని కర్మలు అంకితం చేసేవారు తామరాకు నీటిచే తడియవ్వనట్లు పాపముచే తాకబడరు. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. కానీ ఎవరికైతే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముచే అజ్ఞానం నాశనం చేయబడునో, సూర్యుడు ఉదయించినప్పుడు అన్నింటినీ ప్రకాశింపజేసినట్లు వారికి ఆ జ్ఞానము పరమాత్మను ప్రకాశింపచేయును. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునచైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. నిజమైన పండితులు దివ్య జ్ఞాన చక్షువులతో ఓ బ్రాహ్మణుడిని, ఓ ఆవును, ఓ ఏనుగును, ఓ కుక్కను, ఓ చండాలుడిని సమదృష్టితో చూస్తారు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముచ్యతి. సమస్త యజ్ఞములకు తపస్సులకు భోక్తను నేనే అని, సమస్త లోకములకు అధిపతిని, సర్వ ప్రాణుల యొక్క నిస్వార్థ మిత్రుడను నేనే అని తెలుసుకొనిన పిదప నా భక్తుడు శాంతిని పొందుతాడు. 5వ అధ్యాయము సమాప్తము. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ధ్యానయోగం. శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. భగవంతుడు ఇలా అంటున్నాడు, ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను చేసిన వారే నిజమైన సన్యాసులు, యోగులు. అంతేకాని కేవలం అగ్నిహోత్రాదులు వదిలినంత మాత్రాన సన్యాసి కాడు, కర్మలను వదిలినంత మాత్రాన యోగి కాడు.
యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్త సంకల్పో యోగీ భవతి కచ్చన. అర్జున, సన్యాసం అని అందరూ అనుకునేది యోగము కంటే భిన్నమైనది కాదు. ఎందుకంటే ఎవరూ కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేరు. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తథోచ్యతే. యోగారూఢుడు అంటే ఇంద్రియ విషయాలలో ఆసక్తి లేనివాడు, కర్మాపేక్ష లేనివాడు, సంకల్పాలన్నీ త్యజించినవాడు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మనమవసాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నువ్వు ఉద్ధరించుకొనుము, అంతేకాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వవచ్చు. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయోః. మనస్సును జయించిన యోగులు శీతోష్ణములు, సుఖదుఖములు, మానాపమానములు ఈ ద్వంద్వములకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు ప్రశాంతతతో భగవద్భక్తి యందు స్థిరచిత్తంతో ఉంటారు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాచ్యుచిత్రం నాతినీచం చైలాజినకుశోత్తరం. యోగాభ్యాసము చేయటానికి పరిశుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారు చేసుకోవాలి. దీనిని కుశగడ్డి, జింక చర్మము మరియు ఒక వస్త్రమును ఒకదానిపై మరొకటి వేసుకోవాలి. ఈ ఆసనము మరీ ఎక్కువ ఎత్తులో ఉండకూడదు లేదా మరీ తక్కువ ఎత్తులో ఉండకూడదు. తత్రైకాగ్రం మనఃకృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మా విశుద్ధయే. మనసును నిగ్రహించి ఇంద్రియ వ్యాపారాలను నియంత్రించి అంతఃకరణ శుద్ధి కొరకు ధ్యానయోగాన్ని అభ్యసించాలి. సమంకాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశాచ్చానవలోకయన్. శరీరమును, శిరస్సును, కంఠమును సమంగా కదలకుండా నిలిపి దిక్కులు చూడకుండా స్థిరంగా ఉండి ముక్కు చివరి భాగాన దృష్టి నిలపాలి. ప్రశాంతాత్మా విగతభి బ్రహ్మచారీ వ్రతే స్థితః మనస్సంయమమచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ప్రశాంతమైన మనసు కలిగి భయమును విడిచిపెట్టి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మనస్సును వశపరుచుకొని చిత్తమును నాయందే ఉంచి నన్నే పరమగతిగా భావిస్తూ ధ్యానమగ్నుడై కూర్చోవాలి. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఎవరైతే తినటంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో వారు యోగాభ్యాసముతో అన్ని దుఃఖములను ఉపశమింపచేసుకోవచ్చు. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. నిజమైన యోగులు అంతర్బుద్ధిని భగవంతుని యందే ఏకం చేసి సమత్వ దృష్టితో సర్వభూతములను భగవంతుని యందు మరియు భగవంతుడిని సర్వభూతముల యందు దర్శిస్తారు. యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో, అన్నిటినీ నాయందే దర్శిస్తారో నేను వారికి దూరమవను, వారు నాకు దూరం కారు. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఓ మహాబాహులు కలిగిన కుంతీపుత్రుడా, నీవు చెప్పింది నిజమే. మనస్సు అనేది నిగ్రహించడానికి చాలా కష్టమైనది, కానీ అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చు. యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నాయందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారు యోగులలోకెల్లా శ్రేష్ఠులుగా భావిస్తాను. 6వ అధ్యాయము శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగం. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. భగవంతుడు ఇలా అంటున్నాడు, ఓ అర్జున, నాయందు మాత్రమే మనస్సు నిలిపి భక్తి యోగ అభ్యాసము ద్వారా నాకు శరణాగతి చేసి నీవు నన్ను సంపూర్ణముగా సందేహానికి తావు లేకుండా ఎలా తెలుసుకోగలవు ఇప్పుడు చెబుతాను విను. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యత్తతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. వేల మంది మనుషులలో ఏ ఒక్కరో పరిపూర్ణ సిద్ధి కోసం ప్రయత్నిస్తారు, మరియు పరిపూర్ణ సిద్ధిని పొందిన వారిలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకుంటారు. భూమిరాపో నలో వాయు కం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము ఇవి నా భౌతిక ప్రాకృతిక శక్తి యొక్క 8 అంగములు. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. నాకంటే ఉన్నతమైనది ఏదీ లేదు. ఓ అర్జున, పూసలన్నీ దారముతో కుచ్చి ఉన్నట్లు సమస్తము నాయందే ఆధారపడి ఉన్నది. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యో ప్రణవ సర్వవేదేషు శబ్దకే పౌరుషం నుషు. ఓ కుంతీపుత్రుడా, నీటి యందు రుచిని నేను, సూర్యచంద్రుల యొక్క తేజస్సును నేను, వేదములలో పవిత్ర ఓంకారమును, ఆకాశములో శబ్దమును మరియు మనుష్యులలో వారి సామర్థ్యమును నేనే. పుణ్యోగంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. భూమి యొక్క స్వచ్ఛమైన వాసనను నేను, అగ్నిలోని తేజస్సును నేనే, సమస్త ప్రాణులలో జీవశక్తిని నేనే, మరియు తాపసులలో తపస్సును నేనే. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. ఓ అర్జున, సమస్త ప్రాణులకు సనాతనమైన మూల బీజము నేనే అని తెలుసుకొనుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేనే, తేజోవంతులలో తేజస్సును నేనే. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. భరతవంశంలోని శ్రేష్ఠుడా, బలవంతులలో కామ రాగరహితమైన బలము నేను, ధర్మ విరుద్ధము కాని శాస్త్ర సమ్మతమైన లైంగిక క్రియలను నేనే. ఏ చైవ సాత్వికా భావ రాజసాస్తామసాచ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తేమయి. భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములు సత్వము, రజస్సు, తమస్సు
నా శక్తి ద్వారానే వ్యక్తమైనాయి. అవి నాయందే ఉన్నాయి, కానీ నేను వాటికి అతీతుడను. త్రిభిర్గుణమయైర్భావై రేభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. మాయ యొక్క త్రిగుణములచే భ్రమకులోనై ఈ లోకంలోని జనులు అనశ్వరమైన మరియు సనాతనమైన నా గురించి తెలుసుకోలేకున్నారు. దైవీయేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దైవీ శక్తి మాయ అధిగమించుటకు చాలా కష్టతరమైనది. కానీ నాకు శరణాగతి చేసిన వారు దానిని సునాయాసంగా దాటిపోగలరు. నమాం దుష్కృతినో మూఢ ప్రబధ్యంతే నరాధమ మాయయా పహృతజ్ఞాన అసురం భావమాశ్రిత. పాపాత్ములు, బుద్ధిహీనులు, నీచులు, రాక్షస భావాలు కలిగిన వారు, అజ్ఞానులు, వారి జ్ఞానాన్ని మాయ ఆవహిస్తుంది. అందుకే వారు నన్ను పొందలేరు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠుడా, 4 రకముల ధర్మపరాయణులు నా పట్ల భక్తితో నిమగ్నమై ఉంటారు. ఆపదలో ఉన్నవారు, జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు, ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారు మరియు జ్ఞానమునందు స్థితులై ఉన్నవారు. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. 4 రకాల భక్తులలో జ్ఞాని శ్రేష్ఠుడు. అతడు నిత్యయోగి, ఏకాంత భక్తుడు. అతడికి నేను అత్యంత ప్రియుడిని. నాకు అతడు చాలా ప్రియమైనవాడు. ఉదార సర్వ ఏవైతే జ్ఞానిత్వాత్మైవ మే మతం అస్థితస్సై యుక్తాత్మా మామేవానుత్తమాంగతిం. నా యందు భక్తితో ఉన్న వారందరూ నిజముగా ఉత్తములే. కానీ జ్ఞానంతో ఉండి దృఢనిశ్చయము కలిగి బుద్ధి నాయందు ఐక్యమై మరియు కేవలం నన్ను మాత్రమే వారు పరమలక్ష్యంగా కలిగి ఉన్నవారు స్వయంగా నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రబధ్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తరువాత జ్ఞాన సంపన్నుడైన వ్యక్తి ఉన్నదంతా నేనే అని తెలుసుకొని నాకు శరణాగతి చేస్తాడు. అటువంటి మహాత్ముడు నిజముగా చాలా అరుదు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం. భక్తుడు విశ్వాసంతో ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధించాలని కోరుకుంటాడో ఆ భక్తుడికి ఆయా రూపం ధరించి శ్రద్ధ దాని మీద నిలబడేటట్టు చేస్తాను. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కచ్చన. అర్జున, నాకు భూత వర్తమాన భవిష్యత్తు అంతా తెలుసు మరియు సమస్త ప్రాణులు అన్నీ తెలుసు, కానీ నేను ఎవరికీ తెలియదు. 7వ అధ్యాయం శ్రీమద్భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగం. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గకర్మ సంహితః. సర్వోన్నతమైన నాశనము లేని తత్వమునే బ్రహ్మము అంటారు. వ్యక్తి యొక్క ఆత్మతత్వమునే
అధ్యాత్మ అంటారు. ప్రాణుల భౌతిక తత్వమునకు వాటి అభివృద్ధికి సంబంధించిన పనులనే కర్మ అంటారు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. మరణ సమయంలో నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టినవాడు నన్నే చేరుకుంటాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావులేదు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. ఓ పార్థ, అభ్యాసముతో నిరంతరంగా మనస్సును ఎటూ పూనీయక పరమేశ్వరుడైన నన్ను స్మరించుటయందే నిమగ్నం చేస్తే నీవు తప్పకుండా నన్ను పొందగలవు. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. అర్జున, భగవంతుడు సర్వజ్ఞుడు, అత్యంత ప్రాచీనుడు, అందరినీ శాసించేవాడు, సూక్ష్మము కంటే సూక్ష్మమైనవాడు, అన్నిటికీ ఆధారమైనవాడు, ఊహకందని దివ్య స్వరూపం కలవాడు. ఆయన సూర్యుడి కంటే తేజోవంతుడు మరియు సమస్త అజ్ఞానపు చీకట్లకు అతీతుడు. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఎవరైతే మరణ సమయంలో యోగాభ్యాసము చేత లభించిన అచంచలమైన మనస్సుతో ప్రాణములను కనుబొమ్మల మధ్య నిలిపి నిశ్చలంగా దివ్య మంగళ భగవంతుడిని అత్యంత భక్తితో స్మరిస్తారో వారు ఖచ్చితంగా ఆయనను పొందుతారు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. పరమేశ్వరుడినైన నన్ను స్మరిస్తూ ఓంకారమును జపిస్తూ శరీరం నుండి వెళ్ళిపోయిన వ్యక్తి పరమగతిని పొందును. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఓ అర్జున, బ్రహ్మలోక పర్యంతము ఈ భౌతిక సృష్టి యొక్క లోకములు అన్నిటిలో నీవు పునర్జన్మకు గురవుతూనే ఉంటావు. కానీ నా ధామమునకు చేరిన పిదప ఓ కుంతీపుత్రుడా, ఇక మరలా పునర్జన్మ ఉండదు. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్ర విదోజన. 1000 మహాయుగముల కాలము బ్రహ్మదేవునికి ఒకరోజు, మరియు ఆయనకు ఒక రాత్రి కూడా అంతే సమయం ఉంటుంది. దీనిని అర్థం చేసుకున్న వివేకవంతులు పగలు మరియు రాత్రి యొక్క యథార్థాన్ని అర్థం చేసుకున్నట్లు. అవ్యక్తోక్షర ఇత్యుక్తం స్తమాహు పరమాంగతిం యం ప్రాప్య నవిత్తంతే తదామ పరమం మమ. ఆ యొక్క అవ్యక్తమైన విస్తారమే సర్వోన్నత లక్ష్యము, మరియు దాని చేరుకున్న తరువాత వ్యక్తి లౌకిక లోకానికి తిరిగి రాడు. ఇది నా యొక్క పరంధామం. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగిన ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఓ అర్జున, ఏ కాలంలో మరణించిన యోగులు తిరిగి జన్మించరో, ఏ కాలంలో గతించిన వారు తిరిగి జన్మిస్తారో, ఏ లోకం నుండి వెళ్ళిపోవడానికి ఉన్న వివిధ రకాల మార్గాలను, కాలం విశేషాలను నేను ఇప్పుడు నీకు వివరిస్తాను. అగ్నిర్జ్యోతిరహశుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదోజన.
దీనిలో ఒకటి మోక్షమునకు దారితీస్తుంది, మరి ఒకటి పునర్జన్మకు దారితీస్తుంది. సర్వోన్నత బ్రహ్మం గురించి తెలుసుకొని ఉత్తరాయణ 6 మాసాల కాలంలో శుక్లపక్షంలో పగటిపూట ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు పరమపదాన్ని చేరుకుంటారు. ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసంజ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే. వైదిక కర్మకాండలను ఆచరించేవారు దక్షిణాయన 6 మాసాల్లో కృష్ణపక్షంలో ధూమ్రకాలంలో రాత్రిపూట ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు స్వర్గాది లోకాలను పొందుతారు. స్వర్గ సుఖాలను అనుభవించిన తరువాత తిరిగి ఈ భూలోకంలో జన్మిస్తారు. శుక్లకృష్ణే గతిహేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ 2 ప్రకాశవంతమైన మరియు చీకటి మార్గాలు ఈ లోకంలో ఎల్లప్పుడూ ఉంటాయి. తేజోవంతమైన మార్గము మోక్షానికి మరియు చీకటి మార్గము పునర్జన్మకు దారితీస్తుంది. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాధ్యం. ఈ రహస్యం తెలిసిన యోగులు వైదిక కర్మకాండల ఆచరణ, వేదాధ్యయనమును, యజ్ఞములను ఆచరించుట, తపస్సు చేయుట మరియు దాన ధర్మాలు చేయుట, వీటన్నిటి పుణ్య ఫలముల కంటేనూ ఎక్కువ ఫలమును పొందుతారు. ఇటువంటి యోగులు పరమ పదమును పొందెదరు. 8వ అధ్యాయము శ్రీమద్భగవద్గీత. 9వ అధ్యాయము రాజవిద్యాయోగం. శ్రీ భగవానువాచ ఇదంతు మే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. శ్రీ భగవానుడు అర్జునునితో ఇలా అంటున్నాడు: ఓ అర్జున, నీవు అసూయ లేనివాడవు కాబట్టి ఈ యొక్క అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని, అనుభవపూర్వక విజ్ఞానాన్ని నేను నీకు తెలియజేస్తాను. ఇది తెలుసుకున్న తర్వాత నీవు భౌతిక సంసార బాధల నుండి విముక్తి పొందుతావు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. కల్పాంతరమున సమస్త ప్రాణులు నా యొక్క ఆదిమయమైన ప్రకృతి శక్తి యందు విలీనమవుతాయి. తదుపరి సృష్టి ప్రారంభంలో, ఓ కుంతీపుత్రుడా, నేను వాటిని మరలా సృష్టిస్తాను. ప్రకృతిం స్వామ వష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్. నా ప్రాకృతిక శక్తిని అధీనంలో ఉంచుకొని ఈ అసంఖ్యాకమైన జీవరాశులను వాటి వాటి స్వభావాలను అనుగుణంగా మరలా సృష్టి చేస్తున్నాను. అహంక్రతురహం యజ్ఞ స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్య మహమగ్నిరహం హుతం. నేనే వైదిక క్రతువును, నేనే యజ్ఞమును మరియు పూర్వీకులకు సమర్పించే నైవేద్యమును నేనే ఔషధ మూలికను మరియు నేనే వేదమంత్రమును, నేనే నెయ్యి, నేనే అగ్ని మరియు సమర్పించే కార్యమును నేనే. పితాహమస్య జగతో మాత దాతా పితామహ వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవచ. ఈ జగత్తుకు నేనే తండ్రిని, నేనే తల్లిని కూడా. సంరక్షకుడిని, పితామహుడను నేనే పవిత్రమునర్చేవాడిని. జ్ఞానం యొక్క లక్ష్యమును, పవిత్ర శబ్దము ఓంకారమును నేనే. ఋగ్వేదమును, సామవేదమును మరియు యజుర్వేదమును నేనే.
అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నాయందు అనన్య భక్తిలో నిమగ్నమైన వారుంటారు. అలా నాయందే సతతము మనస్సు నిలిపిన వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకు కానీ, ఒక పువ్వు కానీ, ఒక పండు కానీ లేదా నీరైనా కానీ సమర్పిస్తే ఆ స్వచ్ఛమైన మనస్సు గల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను సంతోషంగా స్వీకరిస్తాను. మన్మనాభవ మద్భక్తో మద్యాజీమాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్మరాయణః. ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను ఆరాధించుము, నాకు ప్రణామములు అర్పించుము. నీ మనస్సు శరీరము నాకు సమర్పించుటచే నీవు నా వద్దకు నిస్సందేహంగా వచ్చేస్తావు.